శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 10వ రోజు 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో తిలకధారణ వర్ణనని తెలియజేశారు. అంటే ఏ విధంగా తిలకాన్ని ధరించాలి అనే విధి విధానాన్ని తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఆ తరువాత వ్రతం చేసేవాడు తన దేహమునందు 12 చోట్ల గోపీచందనమును తిలకముగా ధరించాలి. ఆ 12 ప్రదేశాలు ఎక్కడో చెప్తాను వినండి అన్నాడు. ఎడమ చేతిలో మట్టిని వేసుకుని నలిపి నీటితో ధరించి 12 చోట్ల తిలకమును ధరిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత గాయత్రి మంత్రంతో కానీ లేక మూలమంత్రంతో కానీ ప్రయత్నపూర్వకంగా ఆ తిలకాన్ని మంత్రించాలి. మృత్తికే ధారయిష్యామి భక్త్యా త్వాం కేశవ ప్రియే త్వయా స్పృష్టో గమిష్యామి విష్ణులోకం సనాతనం. అంటే, ఓ మృత్తిక, కేశవునకు ప్రియమైన దాన, భక్తితో నిన్ను ధరిస్తున్నాను. నీ చేత స్పృశింపబడిన కారణంగా నేను సనాతనమైన విష్ణులోకానికి వెళ్ళగలను అంటూ గాయత్రిని గాని మూల మంత్రాన్ని గాని 10 సార్లు చేసి లేక 3 సార్లు గాని చేసి మంత్రించిన తరువాతనే బుద్ధిమంతుడైన వాడు భక్తితో తిలకమును ధరించాలి. బ్రాహ్మణులు నుదుటి యందు మధ్యలోను పొట్ట మీద హృదయ పద్మమునందు 2 డొక్కల యందు 2 భుజముల యందు 2 చెవుల మొదటి యందు పృష్ఠభాగం యొక్క కుడి ఎడమ వైపుల మధ్య భాగమునందు శిరస్సునందు శుక్లపక్షంలో కేశవనామాలు 12 చదువుతూ తిలకాన్ని ధరించాలి. తరువాత మొదటి కృష్ణపక్షంలో సంకర్షణ మొదలైన 12 నామాలను చదువుతూ తిలకమును ధరించాలి. క్షత్రియులు నుదురు హృదయము బాహువులందు, వైశ్యులు నుదురు హృదయములందు, శూద్రులు నుదుటి యందు ఒక్క తిలకాన్ని ధరించాలి. ఇదే విధంగా వైష్ణవులు పైన చెప్పిన పద్ధతిలో తిలకధారణ చేయాలి. ఓ రాజా, ఇకపై శైవులు మొదలైన వాళ్ళు ఏ విధంగా తిలకధారణ చేయాలో వివరిస్తాను విను. హోమమునందలి విభూతిని తీసుకుని సద్యోజాతాది మంత్రములతోనూ మానసోక్తే అనే మంత్రంతోనూ ఆయా వర్ణముల వాళ్ళకి చెప్పిన సంఖ్యల ప్రకారము తర్జిని, ఇవి వేళ్ల పేర్లు, తర్జిని అంటే చూపుడు వేలు, అనామిక అంటే చిటికెన వేలు, అంటే చూపుడు వేలు చిటికెన వేలు మధ్య అంగుళుల అంటే మధ్యలో ఉన్న వేళ్లను అంటే మధ్య వేలును ఉపయోగించి తిలకమును ధరించాలి. ఈ విధంగా త్రిపుండ్రములను ధరించిన తరువాత సంధ్యావందనం చేయాలి. శ్రాద్ధం సంధ్యా జపో హోమ స్వాధ్యాయ పితృతర్పణం వ్యర్థం భవతి తత్సర్వం వినా పుండ్రైస్తు యత్కృతం అన్నారు. అంటే పితృకార్యము, సంధ్యావందనము, జపము, హోమము, వేదం చదవడము, పితరులకు తర్పణలు ఇవ్వటం మొదలైనవన్నీ పుండ్రములు ధరించకుండా చేస్తే వ్యర్థమైపోతాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ పుండ్రములు ధరించకుండా ఎప్పుడూ ఏ పని చేయకూడదు. పుండ్రములు అంటే తిలకధారణ చేయడం. పుండ్రములు ధరించకుండా ఎంతటి వారైనా ఎంత గొప్ప పని చేసినా అదంతా వృధా అయిపోతుంది. సువాసిన్యోపి బిభ్రియుస్ తిలకోపరి కుంకుమం పశ్చాత్ కార్యం శుభం కర్మ గృహ కార్యాణి యానిచ. అంటే సువాసిని స్త్రీలు కూడా తిలకం పైన కుంకుమను ధరించాలి. ఆ తర్వాతనే శుభకర్మలు కానీ ఇంటి పనులు కానీ ఏవైనా చేయాలి. అనామికా శాంతికరీ మధ్యమాయు కరీ భవేత్ అంగుష్ట పుష్టిద ప్రోక్త స్తర్జనీ మోక్షదాయిని తత్తదంగులీన కుర్యా తత్తత్ కామోర్ధ్వ పుండ్రకం అన్నారు. అంటే అనామికతో తిలకాన్ని ధరిస్తే శాంతిని ప్రసాదిస్తుంది. అంటే ఏ వేలుతో తిలకం పెట్టుకుంటే ఎటువంటి ఫలితమో తెలియజేస్తున్నారు. అనామిక అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చిటికెన వేలు. అనామికతో తిలకాన్ని ధరిస్తే శాంతిని ప్రసాదిస్తుంది. మధ్యవేలితో తిలకాన్ని ధరిస్తే
ఆయుర్దాయం పెరుగుతుంది. బొటనవేలుతో తిలకధారణ చేస్తే పుష్టినిస్తుంది. చూపుడు వేలుతో తిలకాన్ని ధరిస్తే మోక్షాన్నిస్తుంది. కనుక ఆయా కోరికలు గలవాళ్ళు ఆయా వేళ్లతో తిలకధారణ చేయవచ్చు. వ్రతం చేసేవాడు సంధ్యావందనం పూర్తి చేసుకుని అగ్నిహోత్రంలో చెప్పినట్లుగా హోమాన్ని భార్యతో కలిసి చేయాలి. ప్రాతకాలంలో చేయమని చెప్పిన పనులను పూర్తి చేసుకొని మళ్ళీ హరిని పూజించాలి. కేశవో మార్గశీర్షేహి పరమం దైవతం స్మృతం. నారాయణ పౌషమాసే మాఘే శ్రీమాధవ స్మృత. గోవింద ఫాల్గునే ప్రోక్తశ్చైతే విష్ణుశ్చ దైవతం. వైశాఖే మధుహా ప్రోక్తో జ్యేష్ఠమాసే త్రివిక్రమ. ఆషాఢే వామన ప్రోక్త శ్రావణే శ్రీధర స్మృత. హృషీకేశో భాద్రపదే పద్మనాభస్తథాశ్వినే. దామోదర కార్తికేస్యా దేవతా పాపనాశిని. తస్మాత్ చైత్రే మహావిష్ణోః పూజానంత ప్రకారయేత్. స విష్ణుశ్చైత్రమాసే వైద్యవతారం చకారః. కౌసల్యా జఠరా ద్రామనామ్నా భూభారశాంతయే. తస్మాత్ తద్రూపదృగ్ విష్ణోః పూజనం చాత్ర కీర్తితం అన్నారు. అంటే మార్గశీర్ష మాసంలో పరమదైవతంగా కేశవుణ్ణి తలుచుకోవాలి. అలాగే పుష్యమాసంలో నారాయణుణ్ణి, మాఘమాసంలో శ్రీమాధవుణ్ణి దైవంగా తలచాలి. ఫాల్గుణంలో గోవిందుడే ఆరాధ్య దైవం అని, చైత్రంలో ఉత్తమ దైవంగా శ్రీ మహావిష్ణువును తలుచుకోవాలి అని చెప్పబడింది. వైశాఖంలో ప్రధాన దైవంగా మధుసూదనుడు, జ్యేష్ఠమాసంలో త్రివిక్రముడు చెప్పబడ్డాడు. ఆషాఢంలో పరమదైవం వామనుడని చెప్పబడ్డాడు. శ్రావణంలో ఉత్తమ దైవతంగా శ్రీధరుణ్ణే తలుచుకోవాలి. భాద్రపదంలో హృషీకేశుని, ఆశ్వీజంలో పద్మనాభుని పరమదైవంగా పూజించాలి. కార్తీక మాసంలో పాపనాశకుడైన దామోదరుణ్ణి దైవంగా ఆరాధించాలి. అందుకే చైత్రంలో మహావిష్ణువునే పూజించాలి. ఆ శ్రీ మహావిష్ణువే చైత్రమాసంలో కౌసల్యాదేవి గర్భంలో భూభారాన్ని తగ్గించడం కోసం రాముడు అనే పేరుతో అవతారాన్ని స్వీకరించాడు. అందుకనే ఆ రూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువునే ఆ మాసంలో పూజించాలి అని చెప్పబడింది. ద్విభుజం సీతయాయక్తం చాపబాణధృతాయుధం దివ్యాలంకార సంయుక్తం పీత కౌసేయ వాససం. సలక్ష్మణం సశత్రుఘ్నం భరతేన సమన్వితం. హనుమత్సేవిత పదం సింహాసన విరాజితం. సితఛత్ర సమాయుక్తం దివ్య చామర వీజితం. విభీషణ సమాయుక్తం సుగ్రీవ పరివందితం. జాంబువతా వందితం చ త్యంగదేన పరివృతం. అయోధ్యావాసినం రామమేవం ధ్యాయేత్ సదావ్రతి. ఉపచారైః షోడశిభిః సీతారామం ప్రపూజయేత్ అన్నారు. అంటే వ్రతం చేసేవాడు అయోధ్య నగరవాసి అయిన ఆ శ్రీరామచంద్రుని ఎల్లప్పుడూ రెండు చేతులు కలిగిన సీతామహాదేవితో కూడి ఉన్న ధనస్సు బాణములనే ఆయుధాలుగా ధరించిన దివ్యమైన అలంకారములతో కూడి ఉన్న పచ్చని పట్టువస్త్రమును ధరించిన లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడి ఉన్న హనుమచేత సేవించబడుతున్న పాదపద్మములతో సింహాసనంపై విరాజిల్లుతూ ఉన్నటువంటి తెల్లని గొడుగులతో కూడి ఉన్న దివ్యమైన చామరములచే అంటే వింజామరలచే వీచబడుతున్న విభీషణునితో కూడి ఉన్న సుగ్రీవుని చేత నమస్కరించబడుతున్న జాంబవంతునిచే వందనం చేయబడుతున్న అంగదుని చేత చుట్టబడి ఉన్నట్లుగాను ధ్యానం చేయాలి. 16 ఉపచారములతో ఆ సీతారాముల్ని చక్కగా పూజించాలి. ఆవాహనం త్యాసనం చ పాద్యమర్ఘ్యం తదైవ చ. తతస్త్వాచమనం ప్రోక్తం స్నానం వస్త్రం తదా స్మృతం. బ్రహ్మసూత్రమలంకారం దశమం గంధలేపనం. పుష్పం ధూపం తథా దీపం. నైవేద్యశ్చ తదా స్మృతః. తాంబూలం దక్షిణా చేతి ద్యుపచారాశ్చ షోడశ అన్నారు. అంటే
16 ఉపచారాలలో మొదటిది ఆవాహనం, రెండవది ఆసనం, మూడవది పాద్యం, నాలుగవది అర్ఘ్యం, ఐదవది ఆచమనం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, ఎనిమిదవది బ్రహ్మసూత్రం, తొమ్మిదవది అలంకారం, 10వది గంధలేపనం, 11వది పుష్ప సమర్పణము, 12వది ధూపము, 13వది దీపము, 14వది నైవేద్యము, 15వది తాంబూలము, 16వది దక్షిణ. ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇకపై పూజా విధానాన్ని కూడా చెప్తాను విను అన్నాడు మాండవ్య మహర్షి. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 10వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.